మీటింగ్ పెట్టారు, మంత్రుల కమిటీలు వేసుకున్నారు, ఆఫీసర్ల కమిటీలు వేసుకున్నారు. మనకి 9th షెడ్యూల్లో ఉన్నటువంటి అవన్నీ డిఫరెన్సెస్ అన్ని కూడా వర్కౌట్ అవుతున్నాయి. అది కూడా మీకు ఇష్టం లేదు. 2 రాష్ట్రాల మధ్య కయ్యం ఉండాలి మీకు, 2 రాష్ట్రాల మధ్య వివాదం ఉండాలి, తెలంగాణ వాదం బతికుండాలి మీకు. కానీ తెలుగుదేశం పార్టీ అట్లా దొట్టలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సార్లు చెప్పారు, ఈ దేశంలో 2 రాష్ట్రాలు కనుక ప్రధానంగా ఉండేటటువంటి అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళం మనం భౌగోళికంగా విడిపోయాం తప్ప తెలంగాణ ఒకటిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ 2గా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ 1గా ఉంటే తెలంగాణ 2 ఉండాలన్నారు. మొన్న దావోస్ పోయినప్పుడు కూడా పెట్టుబడులు ఎక్కువ భాగం హైదరాబాద్కి వస్తాయని ఆయన నోటి మీదనే చెప్పారు. అక్కడ పరిసరాలను బట్టి అక్కడ చేసిన డెవలప్మెంట్ గురించి కానీ సంతోషపడ్డారు. తెలంగాణకు పెట్టుబడులు వస్తుంటే కూడా ఏమి చేయాలి. మీకు అక్కడ దాకా ఎందుకండి? నిన్నగాక మొన్న కేంద్ర మంత్రి మా రామ్మోహన్ నాయుడు కూడా తెలంగాణకు కావాల్సినటువంటి విమానాశ్రయాలు కూడా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇంకా మీరు ప్రాంతీయతత్వాన్ని అంటగడుతున్నారు. ఇవాళ దేశంలో మేము నెంబర్ 2గా ఉన్నాము, మేము పరిపాలనలో ఉన్నాము, ఇది మర్చిపోయారు మీరు. ముఖ్యంగా నీటి వాటా విషయాల్లోకి వస్తే తప్పనిసరిగా తెలంగాణకు అన్యాయం జరిగితే పదండి కేఆర్ఎంబీ దగ్గర అందరూ అఖిలపక్షంగా పోయి కూర్చొని అడుగుదాం. నేను అడుగుతున్నా, ఇదే హరీష్ రావు మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అక్కడ 14లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవినేని ఉమా గారు ఉత్తరం రాస్తే 2 టీఎంసీలు నీళ్ళు ఇచ్చావు కదా, ఆ రోజు మిమ్మల్ని అప్రిషియేట్ చేశాం టీఆర్ఎస్ ని. మరి ఇప్పుడెందుకు వాళ్ళు ఏదో తాగునీటి కొరకు వాటర్ తీసుకెళ్లారు? నిజంగా కూడా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ ఎక్కడ చెప్పాలా? కేఆర్ఎంబీలో చెప్పండి. దాన్ని పొలిటికలైజ్ చేసి చంద్రబాబు నాయుడు తిరగనీయం, దానికి దీనికి సంబంధం ఉంది. మొన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, గోదావరి జలాల మీద కూడా వీళ్ళు కంప్లైంట్ పెడితే గోదావరి జలాలు సప్లైస్ వాటర్ ఏదైతే ఉందో అది సముద్రంలో కలుస్తుంటే దాన్ని వాడుతున్నామని చెప్పారు. పొలిటికలైజ్ చేయొద్దని వాళ్ళు కూడా చెప్తున్నారు. మేము కూడా అది అడుగుతున్నాం. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇంకా తెలంగాణ వాదం నీళ్ల మీద పొలిటికలైజ్ చేసి ఆంధ్ర వాళ్ళు నీళ్లు దోచుకుపోయారనే ఒక వాదన తీసుకొచ్చి రేపు రాబోయే గ్రామ పంచాయతీ లోకల్ బాడీస్ లో లబ్ధి పొందడానికి వచ్చినటువంటి దీనిగానే పొలిటికలైజ్ గానే చూస్తున్నాం తప్ప దీంట్లో నిజంగా కావాలంటే పోదాం. 10 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఏం చేశారంటే మీరు కనీసం వాళ్ళు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ టెండర్లు పిలిచి వాళ్ళకి అవార్డు అయ్యేంత వరకు అయిపోయేంత వరకు కూడా మీరు ఎన్నడూ మాట్లాడాల. మేము మాట్లాడినాం, తెలుగుదేశం పార్టీగా మేము మాట్లాడినాం, కోర్టులో ఇంపీడ్ అయ్యాం. ఇది తెలంగాణ ప్రాంతానికి దక్షిణ తెలంగాణకి అన్యాయం జరుగుతుందని. బీజేపీ నుంచి నాగం జనార్దన్ రెడ్డి గారు మేమిద్దరం కోర్టుకు పోయిన తర్వాతనే మీరు 10 రోజుల తర్వాతనే మీరు బయటకు వచ్చారు కేసీఆర్ గారు. అప్పుడు మాట్లాడారు మీరు. అంటే మీరు అమ్మాయి బాధ చేసుకుంటారు, నాటకాలు ఆడుకుంటారు. ఎన్ని నాటకాలు ఆడతారండి? ఆఖరికి ఎన్నికలు రేపనంగా కూడా సాగర్లో పోలీసు వాళ్ళతో కొట్లాట పెట్టించారు జగన్మోహన్ రెడ్డి మీరు ఇద్దరు కలిసి ఓట్ల కోసం. మళ్ళొక్కసారి మీరు తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించాలని చూస్తున్నారు, అది నడవనీయం. ఈ తెలంగాణ ప్రాంతం యొక్క డెవలప్మెంట్ కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీగా. డెఫినెట్ గా తెలంగాణ కృష్ణా జలాల వాటా కానీ గోదావరి జలాల వాటా కానీ తెలంగాణకు వచ్చేంత వచ్చి తీరాలి. అందరూ అఖిలపక్షంగా అందరం పోరాటం చేద్దాం. ఇవాళ కేఆర్ఎంబీ ఉంది, జిఆర్ఎంబీ ఉంది, అన్ని ఉన్నాయి. గోదావరి రివర్ బోర్డు ఉంది, కృష్ణా రివర్ బోర్డు ఉంది. అన్నింటి దగ్గరికి పోదాం, అఖిలపక్షంగా పోయి అడుగుదాం. డెఫినెట్ గా మన వాటాలు పోవడానికి వీల్లేదు. 299 టీఎంసీలు ఆ రోజు తెలంగాణ కానీ ఆంధ్రాకి 512 టీఎంసీలు కానీ ఉన్నటువంటి వాటర్ని పంచారు. మేము ఒప్పుకుంటాం దానికి. కానీ తెలంగాణ వాటా ఎక్కువ రావాలి కదా. వాటర్ ఎంతైతే ఉందో దాని ప్రకారం మీరు ఎఫెక్ట్స్ ముందు ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు గారు సంతకం పెట్టుకున్నారు. కానీ ఈ 12-14 నెలల్లో ఈ ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ఏ సంతకాలు పెట్టుకోలేదే. ఎందుకు మీరు ఇంత అపవాదం చేస్తున్నారు? ఆనాడు జరిగినటువంటి 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మీరు అసలు 2 నదీ జలాలు మొత్తం కూడా కేంద్రం ఆధీనంలో పోయేంత వరకు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చేసిన నాటకాల వల్లే పోయింది. ఈరోజు ఇలా కృష్ణా రివర్ బోర్డు కానీ అడ్మినిస్ట్రేషన్, గోదావరి రివర్ బోర్డు కానీ అడ్మినిస్ట్రేషన్ కేంద్రం చేతిలోకి ఎందుకు పోయిందంటే వీళ్ళిద్దరు చాటగాంతనం వల్లే పోయింది. వాళ్ళ రైతాంగం కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని సరిగ్గా చేసుకోక వీళ్ళ కేంద్రం చేతిలో ఒప్పచెప్పి మా చేతగాలని చెప్పి 10 ఏళ్ల కాలం టైం ఇస్తే మీరు చేయలేక ఈ రోజు కేంద్రం చేతిలో అక్కడ ఆ బోర్డు చేతుల్లోకి పోయిన తర్వాత ఇవాళ ఎవరిని బదనం చేస్తారు? కాబట్టి ఇప్పటికైనా భారత రాష్ట్ర సమితి ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా చేయాలనేది మాట్లాడండి. ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద మాట్లాడండి తప్ప సెంటిమెంట్ మీద మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. తెలంగాణ సమాజం ఈ రోజు అట్లా లేదు.
మేము కూడా గ్రామాన్ని కూడా ప్రచారం చేయదలుచుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి భారత రాష్ట్ర సమితి తెలంగాణ సెంటిమెంటే చేస్తుంది. 10 ఏళ్ళు దోచుకున్నారు మీరు. అందరికి నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళొకసారి సెంటిమెంట్ రాజకీయాలని రేకెత్తిస్తున్నాయి రాజకీయ పార్టీలు. అది పూర్తిగా తెలుగుదేశాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నగాక మొన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు ఏదో మళ్ళీ వస్తున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు, తిరగనీయం అనే మాట మాట్లాడాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలంగాణ తెలుగుదేశం పార్టీలు. నిన్న వాళ్ళ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా సెంటిమెంట్గా నీటి వాటాల విషయానికి వస్తే ఎప్పుడు కూడా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ రాజకీయమే పొలిటికలైజ్ చేస్తుంది తప్ప దాంట్లో విషయ పరిజ్ఞానం ఏమీ లేదు వాడు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు సంవత్సరంన్నర కాలంలో జరిగింది ఏమీ లేదు. 2 రాష్ట్రాల మధ్య ఒప్పందాలు ట్రిబ్యునల్లో ఉంది, కాలేదు. అప్పుడు 2014లో విడిపోయిన తర్వాత ఎఫెక్ట్స్ కమిటీ వేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఎఫెక్ట్స్ కమిటీలో ద్వారా 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు ఇద్దరు కలిసి కృష్ణా జలాలని పంచుకున్నారు. ఆ రోజు 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, 299 టీఎంసీలు తెలంగాణ. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీగా మేము చెప్పాం 299 టీఎంసీలు కాదు, ఇంకా ఎక్కువ రావాలి తెలంగాణకని. కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో ఉన్న వాటిని అలికేషన్ చేశారు. 2 ముఖ్యమంత్రులు కూడా ఒప్పుకున్నారు. ఇవాళ మళ్ళా కేసీఆర్ అనే టీం మాట్లాడుతుంది. వాళ్ళు మనకి ఎక్కువ టీఎంసీలు రావాలి. ఏం చేసినావు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. నేను తప్పు పడతలా. తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణకు వచ్చేటువంటి నీటి వాటాలు ఖచ్చితంగా రావాలా. ట్రిబ్యునల్ ద్వారా వస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఎఫెక్ట్స్ ద్వారా వస్తుందా, ఇవాళ కేఆర్ఎంబి ఒకటి వేసారు దాని ద్వారా వస్తుందా, ఖచ్చితంగా తెలంగాణ వాటాలు రావాలి. కానీ తెలంగాణ నీటి గురించి కొట్లాడండి. మధ్యలో రాజకీయాలు ఎందుకు మీకు? తెలంగాణ నీటి గురించి అడిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరగనీయం అనే పదం ఏంటి మీరు నాకు అర్థం కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే అతిపెద్ద పార్టీగా మేము రూలింగ్ చేస్తున్నాం, దేశాన్ని రూలింగ్ చేస్తున్నాం మేము ఎన్డీఏలో. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ భారతదేశంలో రూలింగ్ లో 1 ఆఫ్ ది పార్ట్. అది మర్చిపోతున్నారు మీరు. మీ ప్రాంతీయవాదం తీసుకొచ్చి ఉప ప్రాంతీయ పార్టీ మీది. ప్రాంతీయవాదం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తెలుగు ప్రజలను రెచ్చగొట్టి ఏదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. పోయినసారి జనరల్ ఎలక్షన్ ముందు ఇదే కథ చేశారు. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తుంటే కూడా ఇదే కథ చేస్తున్నారు. నేను స్ట్రైట్ అడుగుతాను, మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ నీటి వాటాల గురించి నిజంగా కొట్లాడితే మేము కూడా కలిసి వస్తాం తెలంగాణ తెలుగుదేశం పార్టీగా. కానీ మీరు నీటి వాటాల కోసం కాదు కొట్లాడేది, తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించడానికి కొట్లాడుతున్నారు మీరు. చంద్రబాబు నాయుడు మేము వెళ్ళగొట్టాం, మీరెవరా వెళ్ళగొట్టడానికి? ఎక్కడికి వెళ్ళగొడతారు? చంద్రబాబు నాయుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో 17 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో పూర్తి భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రాణి జగదీశ్వర రెడ్డి రండి, వేదిక రండి, మనం మాట్లాడదాం. నీ 10 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి, నా 17 సంవత్సరాల కాలంలో నేను చేసిన తెలుగుదేశం పార్టీకి చేసిన అభివృద్ధి, డయాస్ మీద రండి మాట్లాడదాం. అభివృద్ధి మీద మాట్లాడదాం. నీ సెంటిమెంట్ వ్యాపారం కాదు కదా ఇది. ఇంకా 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి సెంటిమెంట్, అసలు సెంటిమెంట్ ఎక్కడదా అనేది? నీకు తెలంగాణ సెంటిమెంట్ అనేదే లేదు నీకు. ఎప్పుడైతే నువ్వు భారత రాష్ట్ర సమితిగా మార్చినవో తెలంగాణ వాదం నుంచే నువ్వు పక్కకు తప్పుకున్నావు. భారతదేశాన్ని ఉద్ధరిద్దామని నువ్వు పార్టీని మార్చుకున్నావు. ఇవాళ మళ్ళా తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. వాటి మీద కొట్లాడాలి. ఓ ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడు. ఇవాళ సంవత్సరం దగ్గర 15 ఏళ్ళు కావస్తుంది, ఇంతవరకు అసెంబ్లీకి పోలేదు నువ్వు ప్రతిపక్ష నేతగా. ప్రజల పక్షాన్ని ఏనాడు మాట్లాడలేదు. నిన్న పార్టీ మీటింగ్ పెట్టి మళ్ళా తెలంగాణ వాదాన్ని రెచ్చగొడితే ఇక్కడ ఎవరు తెలంగాణ సమాజం ఎవరు కూడా చుట్టలేదు. తెలంగాణ సమాజం వాళ్ళ మొత్తం కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొరకు చూస్తుంది. ఎస్, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కుదిరినటువంటి కృష్ణా జలాల ఒప్పందాలే ఇప్పుడు నడుస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పులేదు. గతం ఈ ప్రభుత్వంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ అదే చెప్పాడు. దానికి ఏదో వత్తాలు పలికి చంద్రబాబు నాయుడు గారు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పెట్టినట్టుగా ఇదంతా ప్రజలు అంత అమాయకులు కాదండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యం ఎన్నుకున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, వాళ్ళు పెట్టారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలంటే చేశారా? 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు దావోస్ లో కలుసుకున్నారు.
దావోస్ లో కలిసినప్పుడు కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారు కూడా కలిశారు. మరి రెండు రాష్ట్రాల సంబంధాలు చూస్తున్నారు. మీకు తెలియదు 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్కనాడు కూడా రెండు రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి నువ్వు ఎన్నడూ కూడా ముందుకు రావాలి. చంద్రబాబు నాయుడు గారు